అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నితిన్ గడ్కరీ ప్రోగ్రాం ముగిసింది. అయితే జాతీయ రహదారులపై ప్రధానంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. 2000 కోట్ల రూపాయలు రానున్న రోజుల్లో ఇస్తామని చెప్తున్నారు. అన్న ఎట్లా చూడవచ్చు? ఏంది ఈరోజు నితిన్ గడ్కరీ గారి యొక్క శాఖకు సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే 2014 కంటే ముందు 59 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ 22,500 కిలోమీటర్లు నిర్మాణం చేస్తే కేవలం 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి కాల పరిధిలో 5,000 కిలోమీటర్ల యొక్క నిర్మాణం తెలంగాణ జరిగింది. కాబట్టి అదే నిదర్శనము. తెలంగాణలో నిర్మాణం జరుగుతుందంటే దానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అనేది తెలియజేస్తున్నాం. మనతో పాటు పాయల శంకర్ ఎమ్మెల్యే ఆదిలాబాద్. అన్న ఎట్లా చూడవచ్చు? ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. చాలా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేశారు. అనేక సందర్భాల్లో దేశ ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కూడా మాట్లాడు అభివృద్ధి విషయంలో రాజకీయాల జోలికి పోకుండా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి గడిచిన 11 సంవత్సరాలలో 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి అనేక రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. ఈరోజు నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా దాదాపు 6,000 కోట్ల రూపాయల ఈరోజు నేషనల్ హైవే ప్రాజెక్టులన్నీ కూడా జాతికి అంకితం చేయడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ చేతగానితనం వల్ల అనేక రకాలుగా ఈ రాష్ట్రం ఇబ్బంది పడింది. ఈరోజు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి కావాలన్న ఒక గొప్ప ఆలోచనతోనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మారుమూల వెనుకబడ్డటువంటి జిల్లా అని పేరు ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,25,000 కోట్ల రూపాయలతో కేవలం రహదారులకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రతి పైసని ఈ రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించేటువంటి అన్ని ప్రాజెక్టుల్లో కలిసి పనిచేస్తే రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా సాధ్యమైతే అన్ని సందర్భంగా తెలియదు. కొన్ని సర్వీస్ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, హైవే లైన్స్కి సంబంధించిన కొన్ని పనులు జరగలేదని పూర్తిగా ఎక్కడ ఏ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నా కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు గొప్పగా ఒక మాట చెప్పిండు. నేను అన్ని రకాలుగా సహకరిస్తా, 1,000 కోట్ల రూపాయలైనా కూడా నేను క్షణాలలో మంజూరు చేస్తాను ఒక మాట చెప్పిండు. 5-10 కోట్ల రూపాయల మంజూరికి నెలల తరబడి సచివాలయం చుట్టూ తిరిగినా కూడా కానటువంటి పనులను ఈరోజు 100,000 కోట్ల రూపాయలు క్షణాలలో మంజూరు చేసేటటువంటి మనస్తత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదంటే ఎంత గొప్పగా అభివృద్ధి మీద దృష్టి పెట్టిందో మనమంతా కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. 1,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. 2 ప్రభుత్వాలు అంటే ఇటు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ఆదిలాబాద్ పాయల శంకర్ చెప్పిన పరిస్థితి. దీంతోపాటు 2,000 కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దీనికి అభివృద్ధి పనులు రానున్న రోజుల్లో ముందంజలో తెలంగాణ ఉండబోతుంది. ప్రధానంగా సహకరించాలని ఇటు ఎమ్మెల్యేలు చెబుతున్న పరిస్థితి. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.